ప్రభునామకు స్తోత్రములండి. మీ అందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారండి? ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ధ్యానించుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనం, స్తోత్రం నాయన. ఉదయకాలం వేకువనే మీ పాదాల చెంత చేరి స్తుతించి ఆరాధించి మీ నామాన్ని మహింపరిచిన కృపను అనుగ్రహించినందుకు వందనాలయ్యా. ఈ దినం మాకు ఆశీర్వాదకరంగా చేయండి. మా జీవితంలో మరొక నూతన దినాన్ని మీరు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి ప్రారంభించుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ఈ దినం ప్రకటన గ్రంథం గురించి కొన్ని విషయాలు క్లుప్తంగా తెలుసుకుందామండి. ఈ ప్రకటన గ్రంథం బైబిల్లోని చివరి గ్రంథంగా మనం చూస్తాము. ఈ గ్రంథాన్ని అపోకలిప్స్ అని కూడా పిలుస్తారు. అయితే ప్రకటన అనే పదానికి అర్థం దాచబడిన విషయాలను వెలికి తీయటం అని అర్థమండి. ఈ గ్రంథం ద్వారా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మహిమను, అంత్యకాల సంఘటనలను, సంఘానికి ఇచ్చిన హెచ్చరికలను మరియు పరలోక విజయాన్ని తెలియజేస్తున్నట్లుగా ఈ గ్రంథం మనకి తెలియపరచబడుతుందండి. ప్రకటన గ్రంథమును అపోస్తలుడైన యోహాన్ గారు రాశారు. ఈయన ప్రభు యొక్క ప్రియ శిష్యుడు. అయితే ఈ యొక్క గ్రంథానికి ఆధారమైన వచనాలు ప్రకటన 1:1, ప్రకటన 1:4, ప్రకటన 1:9 వచనం. ఇవి యోహాను యేసు ప్రభు వారికి అత్యంత ప్రియమైన శిష్యుడిగా ఇతడే యోహానుగా మనం చూస్తాం. ఇతడు యోహాను సువార్తను రాశాడు. యోహాను పత్రికలు 3 రాశాడు. అలాగే ప్రకటన గ్రంథాన్ని కూడా రాశారు. మొత్తం 5 పుస్తకాలు ఈయన రాసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాము. ఈ గ్రంథం సుమారు క్రీస్తు శకం 95-96 మధ్యలో వ్రాయబడిందని వ్యాఖ్యానకర్తలు చెప్పటం మనం వింటున్నాం. ఆ సమయంలో రోమా చక్రవర్తి డొమిషియన్ క్రైస్తవులను ఏం చేస్తున్నాడంటే హింసిస్తూ ఉన్నాడు. అంతేకాదండి, క్రైస్తవులు తీవ్రమైన శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో యోహాను గారిని పద్మాసు దీపంలో వేసినట్లుగా మనం చూస్తాం. ఈ పద్మాసు దీపంలో ఉండి యోహాను గారు దర్శనాలను చూస్తున్నట్లుగా ఈ ప్రకటన గ్రంథం మనకి తెలియపరచబడుతుంది. ప్రకటన 1:9 వచనంలో దేవుని వాక్యము నిమిత్తమును యేసుక్రీస్తు సాక్ష్యం నిమిత్తమును పద్మాసు దీపమందు ఉన్నాను అని యోహాను గారు చెప్పటం మనం చూస్తాం. పద్మాసు ఒక చిన్న రాతి ద్వీపముగా మనం చూడవచ్చు. అక్కడికి యోహాను గారిని తీసుకుని వెళ్ళి ఖైదీ చేసినట్లుగా మనము ఈ వాక్య భాగంలో చూస్తూ ఉంటాం. అసలు ఈ గ్రంథం ఎందుకు రాయబడింది అంటే ముఖ్యంగా 4 విషయాలను ఇక్కడ మనం చూస్తాం. ఒకటి, శ్రమలలో విశ్వాసుల కొరకు రాయబడినట్లుగా చూస్తాం. శ్రమలలో ఉన్న విశ్వాసులకు దేవుడు తన ప్రజలను మర్చిపోలేదని తెలియజేయటానికి, విశ్వాసులను ఆదరించటానికి ఈ యొక్క గ్రంథం రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే సంఘాలను హెచ్చరిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. 7 సంఘాలకు ఆత్మీయ స్థితిని చూసి పశ్చాత్తాపానికి పిలుస్తున్నట్లుగా మనం చూడవచ్చు. 7 సంఘాల్లో ఏ సంఘంలో ఏ లోపం ఉందో తెలియజేస్తూ వారిని హెచ్చరిస్తూ సరిచేసుకోవటానికి, పశ్చాత్తాపడటానికి సమయం ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే అంత్యకాల విషయాలని తెలియజేయటము. అంత్యకాలంలో జరగబోయే శ్రమలు, మృగము, తీర్పులు, యేసుక్రీస్తు వారి యొక్క 2వ రాకడ మొదలైన వాటిని తెలియపరుస్తున్నట్లుగా ఈ ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. 4వదిగా చూసినట్లయితే చివరికి సాతాను ఓడిపోతాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు విజయాన్ని సాధిస్తారు. ఆయన విజయాన్ని ప్రకటిస్తారు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు శాశ్వతముగా రాజ్యం చేస్తారని ఈ యొక్క 4వ విషయాలను మనం తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ముఖ్యంగా వ్రాయబడిన 7 సంఘాల గురించి
1 ఎఫెసీ, 2 స్వర్ణ, 3 పెర్గము, 4 తుయతైర, 5 సార్దీసు, 6 ఫిలదెల్ఫియా, 7 లవోదికియా. ఈ 7 సంఘాల గురించి ఈ యొక్క గ్రంథంలో రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. పరలోక దర్శనం గురించి కూడా మనం చూస్తాం. దేవుని సింహాసనం, దూతలు, ఆరాధన ముఖ్యంగా ఈ యొక్క గ్రంథంలో మనకు కనబడతాయి. అంతేకాదండి, 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు కూడా ఇక్కడ మనము చూస్తాం. ఇవి దేవుని యొక్క తీర్పుకు సూచనలుగా మనకి కనబడుతున్నాయి. మృగము మరియు అబద్ధ ప్రవక్త కూడా మనకి కనబడుతూ ఉన్నాడు. అంత్యకాల మోసపూరిత శక్తులను ఉపయోగించేవాడిగా మనము చూడవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడను యేసు ప్రభు వారు మహిమతో తిరిగి వచ్చినని ఈ విషయాన్ని కూడా ఈ గ్రంథంలో మనం చూస్తాం. చివరిగా మనం చూసినట్లయితే క్రొత్త ఆకాశము, క్రొత్త భూమిని దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తాం. దేవుడు తన ప్రజలతో నిత్యము కొత్త ఆకాశములో, కొత్త భూమిలో నివసించునని ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. ఇందులో ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రకటన 1:7 ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని వ్రాయబడటం మనం చూస్తాం. ఆయన ఎలా వస్తున్నాడంటే మరి విజేతగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి విజేతగా రావటం మనము చూస్తాం. ఈ గ్రంథంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ముఖ్యంగా ఏంటి అని మనం చూసినట్లయితే, శ్రమలలో విశ్వాసము కలిగి ఉండాలని, దేవుడు సమస్తాన్ని నియంత్రిస్తున్నాడని, పాపమునకు తీర్పు తప్పదని, యేసు ప్రభువారు త్వరలో వచ్చినని, పరిశుద్ధ జీవితం జీవించాలని ఈ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. చివరికి గెలిచేది ప్రభువైన యేసుక్రీస్తు వారే అని, నేను త్వరగా వచ్చుచున్నానని ప్రకటన 22:12 చెప్పినట్లుగా, శ్రమలలో నిలిచిన సంఘము ప్రపంచం వ్యతిరేకించిన దేవుని ప్రజలు నిలబడాలి అనేది సందేశాన్ని మనకి ఇస్తున్నట్లుగా చూడవచ్చు. పరలోకములో రాజ్యం సిద్ధమై ఉంది కనుక ఈ భూమి తాత్కాలికము, పరలోకము శాశ్వతమైనదని మనం గ్రహించాలి. సాతాను ఓడిపోతాడు. చెడుకు తాత్కాలికంగా విజయం వచ్చినట్లుగా కనపడుతుంది, కానీ చివరికి సాతాను ఓడిపోవలసిందే అని ఈ యొక్క గ్రంథము తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరలో రానున్నారు కనుక నీ జీవితాన్ని సిద్ధపరచుకొని ప్రభు కొరకు ఎదురు చూడాలని ఇక్కడ ఈ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చివరిగా మనం చూసినట్లయితే, క్రొత్త యెరూషలేములో దేవునితో నిత్యానందం పొందటానికి, విశ్వాసులు నిత్య జీవం కలిగి జీవించటానికి మనల్ని మనం సిద్ధపరచుకునే వారంగా ఉండాలని ఈ గ్రంథం మనకి తెలియపరుస్తుంది. ఈ ప్రకటన గ్రంథములో మొట్టమొదటిగానే మనం చూసినట్లయితే, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు యేసు నమ్మి విశ్వాసములో నిలిచిన వారికి చివరికి మరి ఘనమైన విజయము సిద్ధమై ఉన్నదని ఆయన చెప్తున్నట్లుగా మనం చూడవచ్చు. భయపడకుము అని, నేను ఆదియు అంతమునై ఉన్నానని ఆయన చెప్పటము మనం ఈ గ్రంథంలో చూస్తాము. మరి భయపడకము, నేనే ఆదియు అంతమునై ఉన్నానని చెప్పిన ప్రభువు త్వరలో నీ కొరకు నా కొరకు రాబోతున్నారు కనుక మనం ఆయన కొరకు సిద్ధపడే వారంగా ఉండాలని ఈ యొక్క ప్రకటన గ్రంథం మనకు తెలియపరచబడుతూ ఉంది. అంతేకాదండి, ఈ ప్రపంచంలో భయం ప్రతి మనిషిని వెంటాడుతూ ఉంది. భవిష్యత్తు గురించి భయం, ఆరోగ్యం గురించి భయం, పరీక్షల భయం, కుటుంబ సమస్యల భయం, మరణ భయం, ఇవన్నీ మనసును కలవరపరుస్తాయి. అయితే పద్మాసు దీపములో ఒంటరిగా ఉన్నప్పుడు మహిమగల ప్రభు చూశారు గనుక ఆ మహిమను చూసి మరి యోహాను గారు భయపడినట్లుగా చూస్తాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అతనితో మొదటగా చెప్పిన మాట భయపడకుము. ఇది ఈరోజు మనకు దేవుడు చెప్పిన మాటగా మనము వాగ్దానంగా ఈరోజు మనము తీసుకోవాలి. భయములో ఉన్న మనిషికి దేవుని ఆదరణ ఎలా ఉంటుందో యోహాను గారి ద్వారా మనము తెలుసుకుంటున్నాం. యోహాను శ్రమలో ఉన్నాడు,
సంఘము హింసలలో ఉన్నది. అయితే యేసు ప్రభు వారు వచ్చి అతనిని బలపరిచినట్లుగా చూస్తున్నాం. 46వ కీర్తన 1వ చరణంలో ఆపత్కాలంలో ఆయన అత్యంత సహాయకుడిగా మనం చూస్తున్నాం. మనుషులు విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టడని ఈ యొక్క వాగ్దానం ద్వారా మనము చూస్తున్నాం. దావీదు గొలియాతును చూసి భయపడలేదు, ఎందుకంటే దేవుడు తనతో ఉన్నాడని నమ్మాడు. నేటి దినాన్ని మనం కూడా దేవుడు మనతో ఉన్నాడని మనం నమ్మినట్లయితే భయానికి మనము భయపడము. నేనే ఆదియు అంతమునని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాట దేవుని శక్తిని తెలియజేస్తుంది. సృష్టికి ముందు ఆయనే ఉన్నాడు, ప్రపంచం ముగిసిన తర్వాత కూడా ఆయనే ఉంటాడు. మన జీవిత ప్రారంభంను కూడా ఆయనకే తెలుసు. మన భవిష్యత్తు కూడా ఆయన చేతిలోనే ఉన్నదని మనం నిశ్చితగా ఉండాలి. యెషయా 41:10 భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను అని మాట్లాడుచున్న దేవుడు. మన పరిస్థితులు మారవచ్చు కానీ దేవుడు మారడు అని తెలియజేస్తూ ఉన్నారు. విశ్వాసాన్ని మనము భయాన్ని జయించేది మన విశ్వాసం అని. భయం మనల్ని బలహీనలు చేస్తుంది, విశ్వాసం మనల్ని నిలబెడుతుంది. మార్కు సువార్త 4:39-40 చూస్తే సముద్రంలో తుఫాను వచ్చినప్పుడు శిష్యులు భయపడ్డారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు గాలిని గద్దించి సముద్రాన్ని శాంతపరిచినట్లుగా చూస్తాం. అప్పుడు ఆయన అడిగిన ప్రశ్న, మీకు ఇంకా విశ్వాసం లేదా? యేసు ప్రభు వారు ఉన్న పడవలో ఎప్పుడు కూడా పడవ మునిగిపోదని వారు విశ్వాసం కలిగి ఉండాలని దేవుడు వారిని హెచ్చరించినట్లుగా చూస్తాడు. నేటి దినాన్ని మనం కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని కలిగి ఉన్నాం కనుక మనం కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకొని ఆయన మనతో ఉన్నప్పుడు మనకు భయం లేదని గ్రహించే వారముగా మనం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణమును జయించిన వారుగా ఉన్నారు. నేను సజీవుడను, మరణమునకు మరియు పాతాళమునకు తాళపు చెవులు నా యొద్దనున్నవి అని ఆయన మాట్లాడుతున్నారు. యేసు ప్రభువారు మరణాన్ని జయించాడు కాబట్టి విశ్వాస కూడా మరి భయాన్ని జయించాలి, ఆశతో జీవించాలని ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తున్నాం. మరి నేటి దినాన్ని విశ్వాసులకు ఒక పిలుపును ఇస్తున్నట్లుగా మనం చూడవచ్చు. సమస్యలను చూసి భయపడకండి, మనుషులను చూసి వెనుకడుగేయకండి, దేవునిపై నమ్మకం మాత్రము కోల్పోవద్దని, ప్రార్థనలో నిలబడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరలో రానున్నారని జ్ఞాపకం ఉంచుకోవాలని ఈ యొక్క గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈరోజు దేవుడు నీతో చెబుతున్న మాటలు, భయపడకుము, నీ కన్నీరు నాకు తెలుసు, నీ బాధ నాకు తెలుసు, నీ భవిష్యత్తు నా చేతిలో ఉంది, నీవు ఒంటరివి కాదు, ఆదియు అంతమునైనా దేవుడు నీతో ఉన్నాడని ఈ యొక్క ప్రార్థన ద్వారా మనము దేవునితో ఉంటూ దేవుని అనుభవిస్తూ దేవుని కొరకు ఎదురు చూసేవారముగా, చివరి దినాల్లో భయపడకుండా ప్రభు కొరకు సిద్ధపడేవారముగా, నిలబడేవారముగా మనం ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు యోహాను వారి ద్వారా మనతో తెలియచేస్తూ ఉన్నారు. అటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పాదములకు వందనము, స్తోత్రం నాయన. ఆ కార్య పుస్తకముగా ప్రకటన గ్రంథములో మా కొరకు రాయించారు, భయపడకము అని. అవునైనా భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో మేమున్నాం ప్రభా. మేము ప్రతి విషయానికి భయపడుతూ నాయన మీకు చెందవలసిన మహిమను మీకు చెల్లించలేకపోతున్నాం. మేము మమ్మల్ని క్షమించండి, మీ కొరకు యోగ్యంగా మమ్మల్ని సిద్ధపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమేన్.